హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి షుగర్ కంట్రోల్ చేసి అలాగే మన ఎముకలకి పుష్టినిచ్చే ఒక రొట్టెని ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను చెప్పే పద్ధతిలో చేసుకొని జర్నీకి కూడా తీసుకెళ్ళవచ్చు. ఇది 2-3 రోజుల వరకు పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. దీనిలో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు 1 క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా మర్దన చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్లోనూ ఆనియన్లోనూ నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆ నీటి శాతం మొత్తము పిండికి పట్టేటట్లు ఇలా బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసేస్తే ఒక్కసారే పిండి పలచనైపోతుందండి. అందుకని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల పిండి నాని చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ 1 కప్పుకి 7 ఉండలైతే వచ్చినాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండి తీసుకోండి. ఇలా చేసుకున్న ఉండల్ని చపాతీ పీట మీద బటర్ పేపర్ ఒకటి తీసుకొని దాని మీద కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 2-3 చుక్కల వరకు. ఆ నూనెని బటర్ పేపర్ మీద చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండల్లో 1 ఉండ తీసుకొని బటర్ పేపర్ మీద ఉంచి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ చేతికి గనక పిండి అంటుతున్నట్లయితే కొద్దిగా ఆయిల్తో తడి చేసుకొని పల్చగా, ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు బటర్ పేపర్ అవైలబిలిటీ లేదు అంటే కనుక ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కూడా ఇవి చేసుకోవచ్చు. ఒక పాన్ తీసుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైన మనం చేసి ఉంచుకున్న రాగి రొట్టెని అలా బటర్ పేపర్తో సహా వేసుకోవచ్చు. ఒకవేళ గనక మీకు చేతితో తీసుకోవడం రాకపోతే ఇలా వేసుకున్న దానిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పచ్చిపిండి తీసుకున్నాం కాబట్టి దీనిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. రాగుల్లో మనకు డైజెషన్కి అవసరమైన ఫైబర్ ఉంటుంది. అలాగే మన బోన్కి స్ట్రెంగ్త్నిచ్చే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా మనం దీనిలో యాడ్ చేసిన వెజిటబుల్స్ వల్ల, క్యారెట్ వల్ల ముఖ్యంగా కంటి చూపు మెరుగవుతుంది. అందుకని దీన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. ఒక సైడు కాలిన తరువాత ఫ్లిప్ చేసి రెండో సైడు కూడా కాల్చుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది. మధ్యలో ఆనియన్స్, క్యారెట్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. ఇంత పల్చగా చేసుకోవడం వల్ల లోపలి వరకు కుక్ అయ్యి మనకి 2-3 రోజులు ఉన్నా కానీ పాడైపోకుండా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనిని మన ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.